నమస్తే అండి. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా మా గురువుల ద్వారా సంక్రమించిన ఆయుర్వేద వైద్యం. దాని ద్వారా నేను చాలామందికి ఆయుర్వేదం మందులు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం థైరాయిడ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. థైరాయిడ్ చాలామంది పిల్లల్లో, పెద్దల్లో చాలామందిలో రావటం గమనించాం. ఈ థైరాయిడ్ రావటం వలన చాలామంది ఏంటంటే ఇంక జీవితాంతం మందులు వాడాలా అన్న ఇదిలో చాలామంది ఉంటారు. ముందుగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి అందరికీ ఫుడ్ మారిపోయింది. అందువల్ల మనం కూడా గమనించవలసింది ఏంటంటే, మెయిన్ ఈ చికెన్ రిలేటెడ్ అండి, ఈ బాయిలర్ కోడి అన్నది మనం తినొద్దండి, పిల్లలకు కూడా పెట్టొద్దు. మనం దాంట్లో ఎగ్ తింటారు, ఎగ్ తినొచ్చా, లేకపోతే ఎగ్ తినకపోతే బలం ఉండదని అంటారు. నువ్వులు బెల్లం కూడా తీసుకోవచ్చు, ఆ ఎగ్గే అని అనుకోవద్దు. ఒకవేళ బెల్లం మీరు ఎగ్ తిన్నా కూడా దాంట్లో ఎల్లో అన్నది పిల్లలకు కూడా పెట్టద్దు, మీరు తినొద్దు. దానివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దానివల్లనే మనకి లేడీస్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. మీరు నాన్ వెజ్లో వేరే ఉన్నాయి, నాన్ వెజిటేరియన్స్ అయితే అవి తీసుకోండి, కానీ చికెన్ని చాలా వరకు అవాయిడ్ చేయండి. మీరు ఒక నెలలు చికెన్ మానేసి మీరు థైరాయిడ్ ప్రొఫైల్స్ మీరు చెక్ చేసుకోండి. మీకు టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే దాని టీఎస్హెచ్ లెవెల్స్ ఎందుకంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతాయి. మనం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ థైరాయిడ్ పేషెంట్ ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ ధనియాలు, ఒక టీ స్పూన్ ధనియాలు తిని నీళ్లు తాగటం, లేదంటే ధనియాల కషాయం తీసుకోవటం ఒక అలవాటు కింద చేసుకోవాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వలన లివర్ మీద లోడ్ పడుతుంది. ఆ లివర్ని మనం యాక్టివ్ చేసుకునే మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. ప్లస్ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకునే మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆ మందులు వాడి చాలామంది ఎటువంటి మందులు వాడకన్నా నా దగ్గరికి థైరాయిడ్ మెడిసిన్స్కి వస్తారు. వితిన్ 3 monthsలో ఏ ఇంగ్లీష్ మెడిసిన్ వాడకన్నా మనం ఈ థైరాయిడ్ నుంచి బయటపడవచ్చు. థైరాయిడ్ అనేది మెయిన్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. చాలామంది ఈ కళ్ళుప్పు మానేశారు. ఆ కళ్ళుప్పు తీసుకోవటం మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా తీసుకోవడం వలన మన థైరాయిడ్ మన ఫుడ్లో మార్పు చేర్పులు చేసుకోవడం వలన 25 mg నుంచి 50, 75, 150 mgకి వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళకి ఏ మందులు ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ముందు చాలామంది ఆ చికెను, ఆ ఎగ్ ప్రోడక్ట్స్ కొన్నాళ్ళు దూరం పెట్టుకుని డిఫరెన్స్ని మీరే అబ్జర్వ్ చేయండి. మేము కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ మీద చాలామంది పేషెంట్స్కి ఇచ్చి ఆ అనుభవాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది మటుకు మీరు అందరూ గమనించి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లివర్ని యాక్టివ్ చేస్తూ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివ్ చేసే మెడిసిన్స్ ఇస్తాను. ఇవ్వటం వలన వాళ్ళకి వితిన్ 3 monthsలోనే ట్యాబ్లెట్ కన్జంప్షన్ తగ్గిపోయి వాళ్ళు ఇప్పుడు మామూలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఇంటి దగ్గర ఉన్నది ఏంటంటే ధనియాల డికాషన్ తీసుకోవటం, ప్లస్ పౌల్ట్రీ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయటం, ఈ విధంగా ఉండటం వలన కతిమయవన్నీ తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం దీనివల్ల వస్తుంది మీకు. దీన్ని మనం దూరం పెట్టుకోవడం వలన చాలామంది జెంట్స్లో కూడా ఈ సెక్సువల్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వలన గుండె దడగా ఉండటం, చాలామంది ఏంటంటే లివర్ యాక్టివ్నెస్ సరిగ్గా లేకపోవటం వలన గుండె దడగా ఉండటం కొంతమందిలో జరుగుతుంది. కొంతమంది థైరాయిడ్ పేషెంట్లో ఒకేసారి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వరు. మనం దాంట్లో వెయిట్ గెయిన్ అవ్వడానికి దానికి సంబంధించినవి కూడా మన థైరాయిడ్లో మనం చాలామందికి ఇచ్చాము. కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, గెయిన్ అవుతారు. లాస్ అయిన వాళ్ళకి ఏంటంటే లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల గుండె దడగా ఉండటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతారు. ఆ లివర్ని యాక్టివ్ చేయటం వల్ల హైపర్లో ఈ విధంగా లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు జరుగుతుంది. మనకి ఈ ప్రొఫైల్స్లో లావ్ అవ్వటం, సన్నబడటం అన్నది ఈ ప్రొఫైల్స్ 2 చూసి దాని ప్రకారం మందులు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈ థైరాయిడ్లో ప్రాబ్లమ్స్ని మనం చాలా ఔషధాల ద్వారా తగ్గించుకోవచ్చు. ముందుగా మీరు పౌల్ట్రీ ఫుడ్స్ మట్టుకు మానేయటం వల్ల మీకు చాలామందికి ఎన్ని మందులు వేసుకున్నా టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గకన్నా ఉంటాయి. నేను పౌల్ట్రీ ప్రొడక్ట్స్ మానిపించేసిన తర్వాత ఈ లెవెల్స్ తగ్గడం నేను గమనించాను. ఈ విధంగా మనకి థైరాయిడ్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా సర్వీస్ మీరు తీసుకోవచ్చు. నమస్తే అండి, ఉంటాను.